ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 12, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను. నిర్గమకాండము 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని వార్లరా, దేవుడు మనల్ని పిలుచుకొని తన వారసులుగా చేసుకున్నారు అంటే మనతో దేవునికి పనుందని, ఆయన సంకల్పం మేరకే మనము ఏర్పరచబడ్డామని, పిలుచుకొని రక్షింపబడ్డామని మనం ఎరిగిన వారమై, దేవుడు ఏ తలంతును కొలది మనల్ని పిలుచుకున్నారో, ఏ చిత్తమును బట్టి మనల్ని ఏర్పరచుకున్నారో ఆ చిత్తానికి తగినట్లుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. మోసే సందర్భాన్ని మనం చూసినట్లయితే, మోసే గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, నువ్వు ఐగుప్తు దేశంలో ప్రజలను విడిపించి వారితో నువ్వు నా నిమిత్తం మాట్లాడాలి, నేను దేవుణ్ణి ఉన్నానని చెప్పాలి అని అనేటప్పుడు అతడు, నేను కాదు, నా నోటి మందెము గలవాడిని కాబట్టి నేను మాట్లాడలేను అని అంటారు. అప్పుడు దేవుడు కోపగించుకుంటారు. అయినప్పటికీ తన అన్న అయిన అహరోనును తనకు సహకారిగా ఉంచుతారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనకు కూడా తలంతు ఇచ్చారు. పాడాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని స్తుతించాలి, దేవుని మాటలను బోధించాలి, సువార్త చెప్పాలి. ఇలాంటి తలంపులు దేవుడు మన మీద ఉంచారు. అయితే ఈ తలంతుల్ని మనము కప్పెడుతున్నామా లేకపోతే ఫలించుకుంటున్నామా అనేది మనము ఆలోచించుకోవాలి. భయపడి నేను పాడలేను, ప్రార్థించలేను, మాట్లాడలేను, వాక్యం చెప్పలేను, అలాగే సువార్త చెయ్యలేను అని అధికారుల దగ్గర కూడా మేము ఏం మాట్లాడగలమని మనము చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన నోటికి తోడై ఉండి తన జ్ఞానంతో నింపి మనం మాట్లాడేలాగా దేవుడు చేయగల సమర్థుడు గనుక, దేవుని నిమిత్తం మనం వాడబడాలని, చక్కగా దేవునికి మనము మహిమార్థంగా మన జీవితాలు ఉంచాలని వాగ్దానం మన అందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.